హరీష్ రావుపై విమర్శలు చేస్తే లాభపడేది ఎవరు? యూరియా దొరక్క రైతులు, ప్రభుత్వ పథకాలు హామీలు అవ్వక మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాటి మీద పోరాడకుండా ఈ పంచాయతీ ఏంది? ఈ పంచాయతీతో ప్రజలకు రైతులకు ఏమైనా లాభం జరుగుద్దా? కేసీఆర్ ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేసినా కూడా దానికి ఆస్కారం ఇచ్చేంత బలహీనుడా కేసీఆర్? కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని అనుకున్నారంటే వారు ఆయన్ను అర్థం చేసుకోవట్లేదని అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకుండే చతురత, ఆయనకుండేటువంటి వ్యూహము, ఆయనకుండేటువంటి ముందు చూపు, ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలుగానే ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చులో పడేంత బలహీనుడా కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100కి 100 అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. ఇప్పుడు ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి? ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు. సంతోష్ అనేది ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడు. నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుండ్రు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనంగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనేమొచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదా?